ఉదయాన్నే వంటగదిలో ఉన్న స్వప్నకాడికి గోవిందుడు వస్తాడు. చూడు స్వప్న, పొలానికి కావలసిన మందు కోసం నేను వీర్రాజుతో కలిసి పట్నం వెళుతున్నాను. లేదు స్వప్న, నేను వెళ్ళాలి. నువ్వు తిన్నాక మిగిలి ఉంటే పక్కింటి సుబ్బమ్మ అవ్వకు పెట్టు అని గోవిందుడు వీర్రాజుతో కలిసి పట్నం వెళ్ళిపోతాడు. భర్త చెప్పినట్టుగా తాను కాస్త తిని మిగిలి ఉన్న ఉప్మాని పక్కింటి సుబ్బమ్మకు ఇస్తుంది. ఏంటమ్మా స్వప్న, ముఖం అలా వాడిపోయింది? ఏమీ లేదు అవ్వా, నిన్న సామాన్లు సర్దాను కదా, దాంతో వచ్చిన అలసట అని స్వప్న అక్కడి నుంచి కంగారు పడుతూ వెళ్ళిపోతుంది. గోవిందుడు ఏదో అన్నట్టున్నాడు, అందువల్ల ముఖం చిన్నబుచ్చుకుంది అని సుబ్బమ్మ అనుకుంటుంది. కానీ సుబ్బమ్మకు తెలియదు కదా అదంతా దెయ్యం పని అని. మధ్యాహ్నం భోజనం వండుదామని వంటగదిలోకి వస్తుంది స్వప్న. ఇక ఆ దెయ్యం అక్కడ ప్రత్యక్షం అవుతుంది. కోడలా, నాకు బాగా ఆకలి వేస్తుంది, నా కోసం రుచికరమైన భోజనం వండు అని ఆ దెయ్యం అనగానే స్వప్న భయపడుతూ రుచిగా భోజనం వండి పెడుతుంది. చేసిన భోజనం మొత్తం దెయ్యం, కోడలా, ఇప్పుడు నీ మొగుడి కోసం నేను చెప్పినట్టుగా వండు. కూరలో 10 స్పూన్ల ఉప్పు, అన్నంలో 10 స్పూన్ల కారం వేసి వండు. కానీ అలా వండితే వంట బాగోదు. చూడు, నేను పైకి కనిపించేంత మంచిదాన్నైతే కాదు, కాబట్టి నాకు ఎదురు మాట్లాడకుండా నేను చెప్పింది చెయ్యి అని ఆ దెయ్యం కసురుకుంటుంది. ఇక చేసేది ఏమీ లేక ఆ దెయ్యం చెప్పినట్టుగా వంట వండుతుంది. మధ్యాహ్నం బాగా ఆకలితో గోవిందుడు ఇంటికి వస్తాడు. భయపడుతూనే అన్నం వడ్డిస్తుంది స్వప్న. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని తూ అని ఉమ్మేస్తాడు. చీచీ, దీన్ని వంట అంటారా? వీధిలో కుక్కలు కూడా దీన్ని తినవు అని చివాట్లు పెడతాడు గోవిందుడు. కానీ స్వప్న ఏం చేస్తుంది? ఏడవడం తప్ప. ఇక ఆ దెయ్యం పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది. ఇలా 1 వారం రోజులు గడుస్తాయి. ఓనాడు ఉప్పు అవసరం వచ్చి సుబ్బమ్మ స్వప్న ఇంటికి వస్తూ అనుకోకుండా కిటికీలోకి చూస్తుంది. ప్రతిరోజు లాగానే స్వప్నను ఆ దెయ్యం ఏడిపిస్తూ ఉంటుంది. అయ్యో పాపం స్వప్న, ఈ దెయ్యం పైశాచిక ఆనందం కోసం స్వప్నను బాధ పెడుతుంది. నేను ఎలాగైనా గోవిందుడికి విషయం చెప్పాలి అని అనుకొని పరుగులాంటి నడకతో పొలానికి వెళుతుంది. జరిగిన విషయం మొత్తం గోవిందుడికి చెబుతుంది సుబ్బమ్మ. అవునా అవ్వా? అవునరా మనవడా, నా కాడ ఒక ఉపాయం ఉంది, కానీ దానికి నీ సహాయం కావాలిరా మనవడా. అలాగే అవ్వా, ఏం చేయాలో చెప్పు. సుబ్బమ్మ ఉపాయాన్ని గోవిందుడికి చెప్తుంది. ఇక గోవిందుడు ఇంటికి వెళ్ళిపోతాడు. గోవిందుడిని ఇంటికి రావడం చూసిన దెయ్యం చటుక్కున పక్షిలా మారి ఇంటిపై కప్పుపై కూర్చుంటుంది. ఇక అలా సాయంత్రం అవుతుంది. ఇంటి బయట కూర్చొని ఉంటాడు గోవిందుడు. ఇక ఆ సమయంలో మంత్రగత్తె వేషంలో ఉన్న సుబ్బమ్మ అక్కడికి వస్తుంది. స్వప్న, స్వప్న, ఏంటండి?
ఈ అవ్వ గొప్ప మంత్రగత్తె. ఈ మధ్య నువ్వు పిచ్చి పట్టిన దానిలా చేస్తున్నావు కదా, అందుకే రమ్మన్నాను. లేదులేమ్మా, మొన్న నేను ఓ దెయ్యాన్ని పట్టుకున్నాను. దాన్ని భూస్థాపితం చేద్దామని అనుకుంటే అప్పుడు ఆ దెయ్యం అవ్వా నేను ఒక్కదాన్ని భూస్థాపితం అవ్వాలి అనుకుంటలేను. నాతో ఓ దెయ్యము పిశాచము పట్టి భూస్థాపితం చెయ్యవ్వా అని బతిమలాడితే ఏదైనా దెయ్యాన్ని పట్టుకుందామని ఇలా వచ్చాను. ఈ మాటలన్నీ విన్న పక్షి రూపంలో ఉన్న దెయ్యం గజగజ వణుకుతూ, బ్రతికుంటే బలసాకు తిని బ్రతకచ్చు అని ఆ దెయ్యం అక్కడి నుంచి ఎగిరిపోతుంది. గోవిందుడు జరిగిన విషయం మొత్తం స్వప్నకు చెప్పి క్షమాపణలు అడుగుతాడు. కథ కంచికి మనమేంటి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ బార్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.